We are saddened and sorrowful in the heart as we stand before you at the sudden demise of so many saints that are dotted across the world because of this COVID-19 pandemic. ఈ కోవిడ్-19 యొక్క మహమ్మారి తెగులును బట్టి ప్రపంచవ్యాప్తంగా మరి అనేక మంది విశ్వాసులైన వారు, పరిశుద్ధులైనటువంటి వారు మహిమలోనికి పిలువబడటాన్ని బట్టి ఎంతో దుఃఖకరమైనటువంటి సమయంలో మరి మనం ఉంటున్నాం. Our hearts are after you in this havoc and painful situation. ఇలాంటి మరి భయంకరమైనటువంటి స్థితిలోను, బాధకరమైనటువంటి పరిస్థితుల్లో మా హృదయాలు మేము మీతో కూడా ఉన్నాం. Although we are helpless in this situation, but our help cometh from the Lord that made heaven and the earth. ఈ పరిస్థితుల్లో మేము నిస్సహాయంగా మనకు కనబడుతున్నప్పటికీ కూడా భూమి ఆకాశం సృజించినటువంటి యెహోవా వలన మనకు సహాయం కలుగుతుంది. We assure the bereaved families that we stand tall and erect with you in prayer support, so that you may be comforted and your tears may be wiped out. ఎవరైతే ప్రియుల్ని కోల్పోయినారో అలాంటి వారు కుటుంబాలకి మేము ఇచ్చేటువంటి భరోసా ఏంటంటే, మేమందరం కలిసి మీ కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆదరించబడినట్లుగా, మీ కన్నీరు తూరుబడినట్లుగా మీ కొరకే ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. The world has never witnessed such a havoc that has been recorded in these days because of the COVID-19 pandemic. ఈ కోవిడ్-19 యొక్క తెగులును బట్టి ఏదైతే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి బీభత్సమైన పరిస్థితి ప్రపంచం ఇంకెప్పుడు ఎన్నడూ కూడా ఎరగినటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాం. We were thinking that 2020 was the worst. మనము 2020 సంవత్సరమే చాలా ఘోరమైనటువంటి సంవత్సరంగా మనం అనుకుంటా వచ్చాం. But our imagination and expectation has deeply failed and realized that 2021 is still worse than 2020. అయితే మనం అనుకున్నటువంటివి, మనం ఊహించినటువంటివన్నీ తప్పుగా అయిపోయాయి. ఎందుకంటే 2021 సంవత్సరం దానికంటే దారుణమైనటువంటి సంవత్సరంగా మనం చూస్తూ ఉంటున్నాం. But we praise God. The Bible says, Malachi chapter 3 verse 16, for I am the Lord, I change not. ఆ దేవునికి స్తోత్రము. దేవుని వాక్యంలో మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో అలాగ రాయబడింది, 3:6లో రాయబడింది, యెహోవానైన నేను మార్పు లేని వాడను. So the Lord is unchanging no matter what the situation is all about that engulfs around us. చూడండి, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా మన ప్రభు ఆయన మార్పు లేనటువంటి వాడు. So we would like to encourage and comfort you based upon the scriptures to grab courage, encourage yourself and receive the consolation from the Holy Spirit, who is the God of all comfort, and stand firm to continue this pilgrimage until our home call as well. కనుక దేవుని యొక్క లేఖనాల్లో నుంచి కొన్ని సత్యాలు మనం చూసుకున్నటువంటి వారమై, దేవుని యొక్క పరిశుద్ధాత్మిక ప్రేరేపణ చేత సమస్త ఆదరణకు కర్త అయినటువంటి ఆయన మనల్ని వాక్యం ద్వారా ఆదరించినట్లుగా, తద్వారా ఈ జీవిత యాత్రలో మనం ముందుకు కొనసాగులాగున, ధైర్యం పొందులాగున మన వాక్యాన్ని చూసుకుంటాం. God is never out of the control of any situation. సో దేవుడు ఎన్నడూ కూడా ఏ పరిస్థితి ఆయన అదుపులో లేనటువంటిదిగా లేదు. Which means no situation is out of the control of God. అంటే ఏ పరిస్థితి కూడా దేవుని చేయి దాటిపోయినటువంటిది కాదు. So God never says I am hands up. కనుక దేవుడు ఎన్నడూ కూడా నేను చేతులు ఎత్తేసాను అని ఇప్పుడు అన్నాడు ఆయన. Although the cry of this world is just hands up nowadays. కనుక నేడైతే ఈ లోకంలో ఉన్నటువంటి వారి యొక్క మొరంతా కూడా చేతులు ఎత్తేసామని వారు అంటున్నప్పటికీ, But God is good at all times. He is in control of all things. అయితే దేవుడు అన్ని వేళల్లో కూడా ఆయన మంచివాడుగా ఉంటున్నాడు. అన్నిటిని కూడా తన వశములో ఉంచుకున్నటువంటి వాడుగా ఆయన ఉంటున్నాడు. So we assure you that we stand with you in prayer and we know part of your pain and your tears as well. అంచేత మేము మీకు ఇచ్చేటువంటి నిశ్చయిత ఏంటంటే, మీ కొరకే మేము నిశ్చయంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ బాధ, మీ కన్నీరు మేము ఎరిగినటువంటి వారమై ఉంటున్నాం. Don't stick on to the bed any longer. Get out of your bed and try to look at the cross and be comforted. చూడండి, కేవలం ఏమాత్రం ఆ యొక్క పడక మీద ఇంకా అలాగే పడుకొని ఉండకండి. లేచి యేసు ప్రభువు వారి యొక్క శిలువ వైపు చూసి దృఢముగా నిలబడండి. I would like to call upon your attention on one single familiar verse from Psalm 48, reading all together verse 14. మనమందరం కలిసి కీర్తనల గ్రంథము 48:14 వచనం మనందరికి కూడా చాలా పరిచయమైనటువంటి వచనాన్ని చదువుకుంటాం. Psalm 48, reading all together verse 14. కీర్తన 48 కలిసి చదువుకుంటాం. 14వ వచనం. For this God is our దేవుడు God సదాకాలం forever and మనకు ever. దేవుడై ఉన్నాడు, Even మరణము if our వరకు God, even ఆయన unto మనల్ని our death. నడిపించును. Shall we read it once again? మరొకసారి చదువుకుంటాం.
For this ఈ God దేవుడు is our God సదాకాలం మనకు forever దేవుడై and ఉన్నాడు, ever. మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. In the backdrop of this sorrow and sadness, usually believers and non-believers alike would question, where is God? If only God exists, why this chaos happens across the world? ఇలాంటి దుఃఖకరమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో విశ్వాసులేంటి అవిశ్వాసులేంటి వారు వేసేటువంటి ప్రశ్న ఒకటే, ప్రపంచవ్యాప్తంగా ఈ కలవరకరమైన పరిస్థితిని చూసి దేవుడు ఎక్కడున్నాడు అని వారు అడుగుతూ ఉన్నారు. The Bible says the God is a God for us and He will be with us as a guide until our end. దేవుని యొక్క వాక్యం బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. God was there in the beginning and God is there in today and God will be there in the future as well. ఆదిలో దేవుడు ఉన్నాడు, దేవుడు నేడున్నాడు, భవిష్యత్తులో కూడా దేవుడు ఉంటాడు. Psalm 47 verse 8. కీర్తన 47 8వ వచనం. God reigneth over the heathen, God sitteth upon the throne of His holiness. దేవుడు అన్యజనులకు రాజు అయి ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. He is a seated God, seated on the throne of His holiness. ఆసీనుడైన దేవుడు, పరిశుద్ధమైనటువంటి తన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. Having seen this grim situation across the world painted by the COVID-19 pandemic, you think that God is not mindful about all of us and the human race especially. COVID-19 అనేటువంటి యొక్క తెగులు ఈ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన దాన్ని బట్టి, ఎంతో నిరాశజనకమైనటువంటి వాతావరణం ఏర్పడిన దాన్ని బట్టి దేవుడు మానవాళిని ఏంటి, పరిశుద్ధుల్ని విశ్వాసుల్ని పట్టించుకోవట్లేదు అని బహుశా మీరు అనుకుంటున్నారేమో. The Bible says He is seated on the throne. అయితే బైబిల్ చెప్తుంది ఏంటంటే ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. Which means His throne is not empty. దాని అర్థం ఏంటంటే ఆయన సింహాసనం ఖాళీగా లేదు. King of Kings is on the throne. రాజులకు రాజు సింహాసనం మీద Lord ఉన్నాడు. of Lord is on the throne. ప్రభులకు ప్రభు సింహాసనం మీద ఉన్నాడు. And the King of the city is on the throne. ఆ యొక్క పట్టణం యొక్క రాజు ఆయన సింహాసనం మీద ఉన్నాడు. Everything is under His control. ప్రతిదీ కూడా ఆయనకు వశంలో ఉంది. For us it's out of control. మనకైతే అంత వశం తప్పిపోయినట్లు కనబడతా ఉంది, Out of control. అదుపు తప్పినట్లు కనబడతా ఉంది. For us we are helpless. మనమైతే నిస్సాయిలంగా కనబడుతున్నాం. It's so harmful for us. మనకెంతో కీడుకరంగా But కనబడతా for God ఉంది. it doesn't look like that way. అయితే దేవుని వైపున చూస్తే దేవునికి అలా కనబడదు. For God it says, the Bible says that everything is under His control. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని విషయానికి వచ్చినప్పుడు ప్రతిదీ కూడా ఆయన వశములో, ఆయన ఆధీనములో ఉంది. Hebrews chapter 1 verse 1 says, He executeth, upholdeth all the things according to the word of His power. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూసినప్పుడు, ఆయన మహత్తరమైనటువంటి వాక్కు చేత సమస్తమును కూడా నిర్వహిస్తూ తన వశములో ఉంచుకొని ఉన్నాడు. He is executing all the things by the might of His word. ఆయన మహత్తరమైనటువంటి మాట శక్తి చేత అన్నిటిని నిర్వహిస్తున్నాడు. His word has power. ఆయన యొక్క మాటలో శక్తి ఉంది. His throne has power. ఆయన సింహాసనంలో శక్తి Blood ఉంది. has power. ఆయన రక్తంలో శక్తి ఉంది. Touch has power. ఆయన తాకిడిలో శక్తి His ఉంది. eyes have power. ఆయన కళ్ళల్లో His sight శక్తి has ఉంది. power. ఆయన దృష్టిలో శక్తి ఉంది. His body has power. ఆయన శరీరంలో His శక్తి ఉంది. garments have power. ఆయన వస్త్రాల్లో His శక్తి shadow ఉంది. has power. ఆయన నీడలో He is శక్తి all ఉంది. powerful God. ఆయన సర్వశక్తి గల దేవుడు. Where can we go away from here? ఆయన యొద్ద నుండి మనం ఎక్కడికి వెళ్ళగలం? As we launch our attempt to take part in the Lord's table, ప్రభు యొక్క బలలో పాలు పొందటానికి కొరకై మనం ప్రయత్నిస్తుంటుండగా, have you seen that God seated on His throne? దేవుడు తన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడని చూడగలుగుతున్నావా? Or we see that the throne is empty, nobody is there. లేక సింహాసనం ఖాళీగా ఉంది, అక్కడ ఎవరు లేరు అన్నట్లుగా నీకు He కనిపిస్తుంది. is not in the seat. ఆయన సింహాసనం మీద లేడు. No, we can never say in relation to Jesus Christ that He is not in the seat. యేసు ప్రభువారి విషయానికి వచ్చినప్పుడు ఆయన సింహాసనం మీద లేడు అని నువ్వు ఎన్నడూ చెప్పలేవు. He is right on the seat. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. His holy throne is governed by His power and majesty. ఆయన పరిశుద్ధ సింహాసనము, ఆయన యొక్క శక్తి, ఆయన ప్రభావము చేత పరిపాలించబడుతుంది. Everything is under His control. ప్రతిదీ కూడా ఆయన ఆధీనములో ఉంది. He is monitoring all the situation very closely. ఆయన ఎంతో క్షుణితంగా దగ్గరగా ప్రతి పరిస్థితిని కూడా ఆయన గమనిస్తూ చూస్తూ He is నిర్వహిస్తున్నాడు. good. ఆయన ఉత్తముడు. God is good. దేవుడు ఉత్తముడు. God is generous.
ఆయన ఎంతో God దయాగలవాడు. is great. దేవుడు గొప్పవాడు. He makes no mistake. ఆయన ఏ తప్పు చేయడు. No matter what we are. మనం ఏమై ఉన్నప్పటికీ Shall we trust God? దేవుని యందు నమ్మకం ఉంచుతామా? Shall we keep our faith on the Lord? దేవుని యందు మనం విశ్వాసం How ఉంచుతామా? many times we have despised this God? ఎన్ని పర్యాయాలు ఈ దేవుని మనం How తృణీకరించాం? many times we have underestimated this God? ఎన్ని పర్యాయాలు ఈ యొక్క దేవుని మనం తక్కువ అంచనేసాం? How many times we have shown rebellion against this God? ఎన్ని పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబడ్డాం? How many times we have talked against this God? ఎన్ని పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాం? The table is set before us to set the things right. మన ఎదుట ఈ బల్ల ఉంచబడింది సంగతులను సరి చేసుకోవటానికి. No matter who you are, నువ్వెవరైనప్పటికీ you may be listening the word of God via YouTube, యూట్యూబ్ ద్వారా బహుశా దేవుని వాక్యం వింటున్నావేమో, or you may be in the home isolation, లేక ఇంటిలో నువ్వు మరి ఒక్కడిగా or in ఉన్నావేమో, the quarantine, క్వారంటైన్ లో or in the ఉన్నావేమో, ventilation, లేక వెంటిలేషన్ or లో ICU. ఐసీలో We ఉన్నావేమో. praise God. God is under control. అయితే దేవునికి స్తోత్రము, దేవుడు ఆయన సమస్తం తన ఆధీనంలో కలిగి ఉన్నాడు. Everything God knows very well. ప్రతిదీ కూడా దేవుడు బాగా Maybe God ఎరిగినవాడు. has given time for us to set our things right. బహుశా దేవుడు మనం సంగతులు సరి చేసుకునే దాని కొరకే సమయం Maybe ఇస్తున్నాడేమో. it's time for us to come back to Him. బహుశా ఆయన దగ్గరికి తిరిగి రావడానికి కొరకే సమయం. So much time you have wasted. ఎంతో సమయాన్ని వ్యర్థం So చేశావు. much talents you have wasted. ఎంతో తలాంతులు వ్యర్థం So much చేశావు. treasure you have wasted. ఎంతో ధనాన్ని వ్యర్థం చేశావు. So much family you have wasted. ఎంతగానో కుటుంబాన్ని వ్యర్థం You have చేశావు. wasted everything. నువ్వు అన్ని వ్యర్థం చేశావు. But you are at the last stage. అయితే చివరి దశలో You ఉన్నావు. say that is there any hope for me? నాకు ఏదైనా ఆశ నిరీక్షణ I want to come back to God. దేవుని యొద్దకు తిరిగి Can God రావాలనుకుంటున్నావు. revive me? దేవుడు నన్ను ఉజ్జీవింపగలడా? Can God quicken me? దేవుడు నన్ను తిరిగి Can బ్రతికించగలడా? God give a life for me? దేవుడు నాకు ప్రాణం ఇవ్వగలడా? If God can. దేవుడు ఇవ్వగలడు. If God can. దేవుడు ఇవ్వగలిగితే, దేవుడిస్తే. దేవుడిస్తే, I want to be a witness for Him. ఒకవేళ దేవుడిస్తే I want to నేను come ఆయన to కొరకు His house సాక్షిగా regularly. క్రమంగా ఆయన ఇంటికి వస్తా. So many decisions you want to make. అనేకమైనటువంటి తీర్మానాలు చేయాలనుకుంటున్నావు. But we would like to tell you, అయితే మీకు చెప్పగోరుతున్నాం, God is able to restore you back. దేవుడిని తిరిగి సమకూర్చగలడు. He is no bad for you, how matter we are away from Him. మనము ఆయనకి నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోయినా కూడా ఆయన ఏమాత్రం కూడా మన పట్ల జాలి పడకుండా ఉంటాడు. You want to God wants us to restore Him to back Himself. దేవుడు నిన్ను తిరిగి ఆయన యొద్దకు సమకూర్చుకొని కోరుతున్నాడు. You can come back to Him. ఆయన యొద్దకు నువ్వు తిరిగి You రావాలి. can restore yourself because of the blood of Jesus Christ. యేసు ప్రభువారి యొక్క రక్తాన్ని బట్టి నువ్వు తిరిగి You can సమకూర్చబడతావు. make a decision right now wherever you are. నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా ఇదే సమయంలో Jesus, I తీర్మానం am చేసుకో. fallen. I am fallen. నేను పడిపోయాను, I have gone away from Thee. నేను నీ యొద్ద నుండి దూరం అయిపోయాను. I have misused all my time, treasure and the talent. నా సమయాన్ని, నా ధనాన్ని, తలాంతులంతా కూడా నేను దుర్వినియోగం Today I చేసుకున్నాను. deserve all this punishment. ఇది నా నీ శిక్షకంతటికి నేను పాత్రుణ్ణి. As the malefactor who was hung on either sides of Jesus Christ, they said, we deserve this. యేసు ప్రభువారి యొక్క సిలువకు ఒకవైపున వేరానటువంటి ఆ దొంగ అన్నట్లుగా దీనికి మనము ఈ శిక్ష పొందుటకు మనం యోగ్యులమే. But only one doesn't deserve the punishment on the cross. అయితే ఆ సిలువ మీద కేవలం ఒక్కడే ఆ శిక్షకు పాత్రుడు కాదు. That was Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభు. Every one of us deserve the punishment for our sin. మనలో ప్రతి ఒక్కరం కూడా మన పాపానికి శిక్ష He పొందేదానికి bore all our punishment on the cross. అయితే ఆయన మన యొక్క శిక్ష అంతటిని కూడా సిలువలో భరించాడు. The blood of Jesus cleanseth us from all our sin. యేసు రక్తము మన ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రపరుస్తుంది. Keep yourself ready to receive Jesus Christ. యేసు ప్రభువాన్ని చేర్చుకునే దాని కొరకై సిద్ధముగా ఉండు. Don't be afraid of the terrible situation. నువ్వు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితిని బట్టి భయపడకు. So many people are afraid of that. అనేకులు దీన్ని బట్టి భయపడిపోతున్నారు. What the Bible says, అయితే బైబిల్ I would ఏమంటుంది? like to show one verse and then close. ఒక వచనం మీకు చూపించి Luke ముగించబోతున్నా. chapter 21 verse 26. లూకాసు వార్త 21:26. Luke 21:26. లూకాసు వార్త 21:26. Gospel according to Dr. Luke chapter 21 verse 26. వైద్యుడైన లూకా రాసిన సువార్త 21:26 వచనం. Men's hearts failing them for fear and for looking after those things which are coming on the earth. ఆకాశమంది శక్తులు కదిలింపబడును గనక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచు ధైర్యము చెడి కూలుదురు. Why the people are dying so many? ఎందుకని ప్రజలు ఇంతమంది మరణిస్తున్నారు? Bible says that they are afraid of so many things. బైబిల్ చెప్తుంది వారు అనేకమైన విషయాల బట్టి భయపడుతుంటారు.
No doubt the plague is very terrible. నిస్సందేహంగా ఈ తెగులు చాలా ఘోరమైనటువంటి స్థితిలో ఉంది. But so many are collapsed, falling because of the fear. అయితే అనేకులు ఎందుకు చనిపోతున్నారు, పడిపోతున్నారంటే వారు భయాన్ని బట్టి. The Bible clearly says the things that are going to happen in this world. బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తుంది ఈ లోకంలో జరగబోయేటువంటి సంగతుల గురించి. In the worship places also we have heard, how can we get rid of this fear? ఆ ఆరాధన వర్తమానంలో కూడా మనం విన్నాం ఏ రీతిగా భయాన్ని మనం తొలగించుకోగలం. Very simple solution. చాలా సరళమైనటువంటి దానికి పరిష్కారం. Love of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ. Only one thing that can dispel the fear from the human heart. That's the love of Jesus Christ portrayed on the cross. మానవాళి మనుషుని యొక్క హృదయం నుంచి భయమును పారదోలగలిగినటువంటిది ఒకే ఒక సంగతి, ఆ సిలువలో ప్రదర్శించబడినటువంటి యేసు ప్రభువారి యొక్క ప్రేమ. Get rid of that fear. ఆ భయాన్ని నీ జీవితంలో తొలగించుకో. The Bible says fear not. బైబిల్ చెప్తుంది ఏంటంటే భయపడకుము. Fear not. భయపడకుము. Fear not. భయపడకుము. Biblical scholars say it's written for about 365 times and some say it is 366 times written in the Bible. బైబిల్ పండితులు ఏం చెప్తుంటారంటే బైబిల్లో భయపడవద్దనేటువంటి మాట 365 సార్లు అని అంటారు, కొందరు 366 సార్లు రాయబడింది అంటారు. Maybe it's sufficient for the leap year as well. అంటే లీప్ ఇయర్ ఉంటుంది కదా, దానికి కూడా సరిపడినట్లుగా. No matter how many times it's written, but the Bible very clearly says that fear not, fear not, fear not, fear not. అది ఎన్నిసార్లు రాయబడినప్పటికీ కూడా బైబిల్ ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది ఏంటంటే భయపడవద్దు, భయపడకుము, భయపడకుమని. Fear not, you will come out of that disease. భయపడకుము, నీవు ఆ వ్యాధి నుంచి బయటకు Fear not, you will be discharged from the hospital. భయపడవద్దు, నువ్వు ఆ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతావు. Fear not, you will be rejuvenated from the ventilator. భయపడవద్దు, ఆ వెంటిలేటర్స్ లో నుంచి తిరిగి బయటికి వస్తావు. Fear not, the tomb has no power on you. భయపడవద్దు, నీపై సమాధికి శక్తి లేదు. Fear not, you will one day enter into the premises of the Lord. భయపడవద్దు, ఒక దినాన దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశిస్తావు. Fear not, because the plague ravished the whole family. కుటుంబానంతటిని కూడా పూర్తిగా ఈ యొక్క తెగులు అనేటువంటిది బాధపరుస్తున్న దాన్ని బట్టి ఏమాత్రం భయపడవద్దు. Because this God is God forever and he is God unto our death. ఎందుచేతంటే ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. He is seated on the throne. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. If only we see his throne, ఆయన సింహాసనాన్ని మనం చూడగలిగితే we will encourage him ourselves. మనలో మనం ప్రోత్సాహం పొందుతాం.